అందరూ అదే మాట అంటున్నారు. ఏమనంటే అద్భుతమైన సాక్ష్యం అని. నేనంటాను, మనం నమ్మిన దేవుడు అద్భుతమైన దేవుడు. హల్లెలూయా. అయితే అర్హత యోగ్యత లేని నన్ను ఇక్కడ ఈ స్థలంలో నిలబెట్టిన సర్వశక్తి గల దేవాది దేవుడికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అదే విధముగా అవకాశం ఇచ్చిన డీజే అబ్రహం గారికి, కూడి వచ్చిన దైవజనులందరికీ, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ యొక్క మైక్ శబ్దం ద్వారా ఎవరైతే వింటున్నారో వారందరికీ ప్రభు పేరిట వందనములు. నాకు తెలిసి చాలామంది యూట్యూబ్లోనే చూస్తుంటారు, బట్ ఇంకా ఎవరికో కావాలేమో ఈ యొక్క మాటలు. దేవునికి అసాధ్యమైనదైతే ఏది లేదు, ఆయనకి సమస్తము సాధ్యమే. నేనైతే నా గొప్పలు చెప్పుకోవడానికో నేనేదో పెద్ద ఇదని చెప్పుకోవడానికి రాలేదు. ఎందుకంటే లోకానుసారంగా జీవించేటప్పుడు ఉండేది నిజంగానే. బెజవాడ బ్యాడ్ బాయ్స్ సాయిగా యవ్వన కాలంలో జీవించేటప్పుడు అందరు నన్నే చూడాలి అని డాంబికంగా గర్వంతో రెచ్చిపోతూ ఉండేవాడిని. కానీ దేవుని యొక్క ప్రేమ రుచి చూసిన తర్వాత అవి దేనికి ఉపయోగపడవని తర్వాత నాకు అర్థమవుతూ వచ్చింది. నా బాల్యం నుంచి నేను ఏ విధంగా జీవించాను, నా ప్రవర్తన యవ్వన కాలంలో ఏ విధంగా ఉండేది, ఈ లోకంలో నేను కూడా ఒక క్రైస్తవుని అనుకుంటూ యేసు ప్రభు వారిని ఎరక్క ముందు నా జీవితం ఏ విధంగా ఉండేది, అది ప్రతిదీ మీకు వివరించాలని నేను ఆశపడుతున్నాను. అయితే ముందుగా నా పేరైతే బంగారు సాయి కుమార్. ఇది నా తల్లిదండ్రులు పెట్టిన పేర్లు. నా తల్లిదండ్రుల పేర్లు బంగారు అప్పారావు, బంగారు లక్ష్మి. మాది విజయవాడ గుణదల ప్రాంతం. అక్కడ నా తల్లిదండ్రులు వైజాగ్లో ఉండేవారు. మా నాన్నగారు ఇక్కడికి వచ్చిన తర్వాత విజయవాడలో సెటిల్ అవుతూ వచ్చారు. అయితే నా తల్లిదండ్రులు ఎటువంటి చదువుకోలే. వాళ్ళకి తెలిసిందల్లా కష్టపడి పని చేసుకోవడం మాత్రమే. అయితే నేను ఇలా కష్టపడుతున్నాను, మా అబ్బాయి ఇలా కష్టపడకూడదు, తను మంచిగా ఒక ఉన్నతమైన శిఖరాల్లో ఉండాలి, మాలా కష్టపడకూడదు అనే ఆలోచనలతో నా తల్లిదండ్రులు ఒక మంచి కాన్వెంట్ స్కూల్లో నా బాల్యంలో జాయిన్ చేస్తూ వచ్చారు. నా కుటుంబం అంతా నా గురించి సాక్రిఫైస్ చేసింది, కానీ నేను గ్రహించలేకపోయాను ఆ ప్రేమని. ప్రతిదాన్ని అవకాశంగానే చూసుకుంటా స్వార్థంగా ఆలోచిస్తూ ఉండేవాడిని చిన్న వయసు నుంచి. ఎందు నిమిత్తం అంటే బాలుడు నడవలసిన త్రోవలో నేనైతే నడవలేదు. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క ఇంట్లో ఏ రీతిగా అయితే అబ్బాయిని గారాబం చేస్తూ వస్తారో అదే విధంగా నా తల్లిదండ్రులు వారు చూపించే ప్రేమ గారాబం వారికే శాపంగా మారే. క్రమశిక్షణలో నన్ను పెంచలా నా తల్లిదండ్రులు, అల్లారు ముద్దుగా పెంచారు. అలా నా బాల్యంలో స్కూల్కి వెళ్తూ ఉంటూ ఎక్కొట్టేస్తా మానేస్తా ఇష్టానుసారంగా స్నేహితులతో బాగా తిరగడం అలవాటు చిన్నప్పటి నుంచి. అలా ఎక్కువ ప్రాముఖ్యత స్నేహితులకే ఇస్తూ ఉండేవాడిని నేను. అపవాది యొక్క మార్గంలో అంటే చెడు వైపు మోసపమైన మాటలు చెప్తున్నా తల్లిదండ్రులకి. నేను స్కూల్కి వెళ్ళి వచ్చేసాను అని మోసపమైన మాటలు చెప్తా ఉండేవాడిని. మా నాన్నగారు ఎంతో ప్రేమించి నాకు పాకెట్ మనీ ఇస్తూ ఉండేవారు. ఆ వయసు నుంచే ధనాపేక్ష నాకు ఏ విధంగా అలవాటైందంటే, మా నాన్నగారు డబ్బులు ఇచ్చేవారు, మా నాన్నగారు జేబులోనే దొంగతనం చేసే రేంజ్కి వెళ్ళిపోయింది ఆ బాల్యంలో. ఆ డబ్బులతో మళ్ళీ ఇష్టానుసారంగా జీవించడం. అలా నా 10th క్లాస్ వరకు వచ్చాను. వయసు పెరిగే కొద్దీ నా స్నేహితులు పెరుగుతూ వచ్చారు. వయసు పెరిగే కొద్దీ ఈ లోకంలో డాంబికంగా బ్రతకాలి అనే ఒక కోరికలు నాలో బలంగా పుడతా వచ్చాయి. ఏ విధంగా అంటే సినిమాలు ప్రభావం. నేను అనుకుంటా ఉండేవాడిని కానీ అందులో ఉన్న క్యారెక్టర్లన్నీ అప్లై చేసుకుంటా ఉండేవాడిని. ఏ విధంగా అంటే మన తల్లులు సీరియల్ చూస్తున్నప్పుడు ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే ఆ సీరియల్లో అంటారు కదా, అక్కడ నటనని తెలిసినా సరే ఏ విధంగా అయితే వీళ్ళు అప్లై చేసుకుంటారో వాళ్ళ జీవితంలో, నేను కూడా ఆ సినిమాల్ని అప్లై చేసుకుంటా తెలిసి తెలియని వయసులో ఆ టీనేజ్లో ప్రేమ అని ఒక ప్రేమను చూస్తూ ఉన్నాను. ఆ ప్రేమికుడు ఒక అమ్మాయిని ప్రేమిస్తూ ఉన్నాడు. అదే నిజమైన ప్రేమ అనుకొని నేను కూడా ఒక అమ్మాయిని ప్రేమించడం మొదలుపెట్టాను. ప్రేమ అనే మాటకి అర్థం కూడా తెలియని వయసులో, టీనేజ్లో. ఆ సమయంలో ఏం జరుగుతూ వచ్చిందంటే, ఒకరోజు ఆ అమ్మాయి అన్నారు, నువ్వంటే నాకు ఇష్టం లేదు పో అని చెప్తా ఉన్నారు. ఇంకా
ఈ సినిమాలు నాకు నేర్పించే ఏమనంటే, ఆ సినిమాల్లో ప్రేమికుడు తన ప్రేమ విఫలమైపోతే ఏదో ఒక మత్తు పదార్థాన్ని కోరుకుంటాడు. దేనికి? తనకి నెమ్మది సమాధానం అందిస్తుందనే ఒక ఆలోచనతో. నేను కూడా ఆ మార్గాన్ని ఎంచుకుంటూ వచ్చాను. ఆ మార్గంలోకి వెళ్ళిన తర్వాత నా యొక్క స్నేహితులు చెప్పాను కదా, ఎటువంటి వారంటే తల్లిదండ్రులకు ఎటువంటి విలువనివ్వరు. నా స్నేహితులు ఇక పోలీస్ స్టేషన్లో పలు కేసులు ఏమైతే ఉంటాయో అటువంటి స్నేహితులతో సావాసం చేస్తూ ఉండేవాడిని. చిన్నప్పుడు దొంగతనం కాస్త టీనేజ్లో విజయవాడ ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తూ దారి దోపిడీలని ఇష్టానుసారంగా బ్లేడ్లతో కత్తులతో సహవాసం చేస్తూ ఇంకా వాడితో సహవాసం చేస్తూ ఉండేవాడిని. ఆ గంజైన మత్తుతో సహవాసం చేస్తూ ఆ గంజాయి నా యొక్క జీవితంలోకి ఎంటర్ చేసి అది నాకు నెమ్మది సమాధానం ఇస్తుందని వాటితో సహవాసం చేస్తూ ఉండేవాడిని. ఏ విధంగా అంటే ఇంకా నా పూర్తి ఆకారాన్ని నేను మార్చేశాను. డాంబికంగా బ్రతకాలి ఈ లోకంలో, మనకంటూ ఒక స్టేటస్ వచ్చేలా, ఎలాగా? అక్రమంగా. ఇంకా ఆడవారి వలె జుట్టులు పెంచి డాంబికంగా బ్రతకాలనే ఆలోచనలతో ఇగో ఈ బాడీ పార్ట్స్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి కాళ్ళ వరకు ప్రతి చోట పచ్చబొట్లు వేపించుకుంటూ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉండేవాడిని. దేనికి పనికిరాని లైక్ల కోసం, కామెంట్ల కోసం ఆ యొక్క సోషల్ మీడియా ఉంటుంది కదా, ఆ ప్లాట్ఫామ్ నేను వాడుకుంటా నేను పెట్టుకున్న పేరు ఏంటంటే బెజవాడ బ్యాడ్ బాయ్ సాయి. బ్యాడ్ బాయ్ సాయి అంటే చెడ్డబ్బాయి. ఆ చెడ్డబ్బాయికి ఉన్న క్వాలిటీస్ ఏమైతే ఉంటాయో ప్రతిదీ నేను ఆహ్వానిస్తూ ఉండేవాడిని అనమాట. ఇంకా నేను అనుకుంటూ ఉండేవాడిని మూర్ఖంగా, మై లైఫ్ మై రూల్స్, నా జీవితం నా ఇష్టం, నేను ఇంక ఇలాగే జీవిస్తా, ఎవరికి నేను విలువనివ్వక్కర్లని ఒక రకమైన యాటిట్యూడ్తో ఆ డిప్రెషన్లో ఇంకా మత్తు పద్ధతులకి బాగా కనెక్ట్ అయిపోతూ వాటికి నేను బానిసనైపోతూ ఉన్నాను. నా యవ్వన ప్రాయంలో మంచిగా చదువుకొని కష్టపడి ఒక మంచిగా జాబ్ చేసుకుని మా తల్లిదండ్రుల్ని చూసుకోవాలనే ఆలోచన లేదు. స్వార్థమైన ఆలోచన, నేను బాగుంటే చాలు, పక్కనోడు ఏమైపోయినా బాధలా అనే ఒక మైండ్ సెట్తో ఉండేవాడిని. పైశాచికమైన ఆనందం అనమాట. ఎదుటివారిని గాయం చేస్తూ నేను సంతోషపడే రీతిగా నా ప్రవర్తన ఉండేది. ఆనందం ఎక్కడ దొరుకుతూ ఉండిద్ది, పీస్ ఏ మత్తులో దొరుకుతూ ఉండిద్దని ఆ యొక్క డ్రగ్స్తో సహవాసం చేస్తూ ఈజీ మనీకి బాగా అలవాటు పడిపోయే దూర ప్రాంతాల నుంచి, ఘాటి యొక్క ఏరియాల నుంచి ఆ గంజాయిని తరలిస్తూ విజయవాడ ప్రాంతాల్లో విక్రయిస్తూ ఉండేవాడిని. ఇంకా మొత్తానికి బెజవాడ బ్యాడ్ బాయ్ సాయి అని ఒక పేరు తెచ్చేసుకున్నాను. బ్యాడ్ బాయ్ సాయి అంటే గంజాయి, గంజాయి అంటే బ్యాడ్ బాయ్ సాయి అని ఒక పేరు తెచ్చేసుకొని డాంబికంగా ఇంకా గర్వంతో రెచ్చిపోతూ బ్రతుకుతూ ఉన్నాను. నాకు డ్యాన్స్ అంటే బాగా ఇష్టం. ఆ డ్యాన్స్ ఏ విధంగా ఉండేదంటే ట్యూబ్లెట్లు నవ్వులుతా ఒక రకమైన డ్యాన్స్ అన్నమాట. నా వస్త్రధారణ ఏ రీతిగా ఉండేదంటే అడుక్కునే వారికి కూడా అటువంటి బట్టలు ఉండవేమో కానీ నేను ఎదర వెనక చింపేసుకొని స్టైల్ అంటూ ఉండేవాడిని. నా అవతారం చూసి మా రిలేటివ్స్ అందరూ మా తల్లిదండ్రులను ఎంతో బాధ పెడతా ఉండేవారు. ఎలా వంటి వాడిని కన్నావమ్మా బాబు, వాడు బ్రతికేంటి, వాడేంటి, వాడు వాళ్ళకి వెంటి, చంపేయచ్చు కదా. ఎందుకంటే నా ప్రవర్తన అలా ఉంటూ ఉండేది. ఎవరైనా మంచిగా చెప్తే నా యొక్క రిలేటివ్స్, అన్నం పెట్టే మా అమ్మ నాన్న ఒక మాట అన్నారా, మీరవ్వరా నాకు చెప్పడానికి అని ఇలా విర్రవేగుతూ సమాధానం ఇస్తూ ఉండేవాడిని. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి నోటితోనే సమాధానం చెప్తూ నోరు తెరిస్తే పచ్చి బూతులు తప్ప ఇంకేం వచ్చేవి కాదు. ఎందుకు బాలు నడవలసిన త్రోవలో నేను నడవలేదంటే, నేనైతే నా గత జీవితం చెప్పడానికి వచ్చాను. దేవుళ్ళు అనబడే వారిని ఏదేదో చెప్పడానికి అయితే నేను రాలేదు. అయితే మేము అన్యులం అంటే సత్యం ఎరగని వాళ్ళం, నిజదేవుడు ఏంటో తెలియని వారము, విగ్రహారాధికులం అన్నమాట. నేను మారిపోలేని మా అమ్మ ఎన్నో పూజలు పునస్కారాలు బలంగా చేస్తూ ఉండేది. ఇదే ఒక ఊరికి పుష్కరాలు కూడా వస్తూ ఉండేవాళ్ళం. అటువంటి భక్తి అన్నమాట మా అమ్మ. అయితే నా తల్లిదండ్రులు ఎంతో ప్రేమించారు కదా, వారికి నేను చక్కటి బహుమానం ఒకటి ఇచ్చాను, కన్నీళ్ళు. అలా ఉంటే మరి ఎటువంటి యొక్క తల్లిదండ్రులైనా బాధపడుతూ ఉంటారు కదా. లోపల ఎంతో కుమిలిపోతూ ఉండేవారు. సాయి, మా అమ్మ వచ్చి, సాయి ఎక్కడ తలెత్తుకోలేకపోతున్నాను అన్న, మన ఇంట వంట లేదు, ఎందుకు అలాగా? రిలేటివ్స్ దగ్గరికి వెళ్తుంటే అంటున్నారా అంటే నా యొక్క ప్రవర్తన నా తల్లిదండ్రులతో ఏ విధంగా ఉండేదంటే దూషించడమే వారిని. నన్ను కన్న తల్లిదండ్రులని ఎటువంటి మర్యాద లేకుండా ఎవడు కనమన్నాడే నిన్ను, నేనేమైనా కనమన్నాను ఏంటి అని ఇష్టానుసారంగా దూషించడం, ఇదే చేత్తో మా నాన్నగారిని కొట్టడం, అలా విపరీతంగా నేను నా ప్రవర్తన ఆ విధంగా ఉండేది. అలాగే పలు యొక్క పోలీస్ స్టేషన్లో కూడా నా గురించి బాగా వెతుకుతూ ఉండేవారు. నాది ఫోటోజెనిక్ ఫేస్ అనమాట. పాంప్లెట్ మీద మధ్యలో ఫోటో ఒకలాగా ఉంది, ఇక్కడ ఒకలా కనబడుతుంది మీకు. అలా ఊసర వల్ల ఎప్పటికప్పుడు మారిపోతూ ఉండేవాని నేను.
పోలీసు వారు వచ్చేసి నా ఫోటో నాకే చూపించాడు తెలుసా అని అడిగేలా నా ప్రవర్తన ఉంటా ఉండేది. ఒక విజయవాడలో ప్రతి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కేసిన 10th క్లాస్ నుంచే ప్రతి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కేసాను. దెబ్బ పడే కొద్దీ మూర్ఖత్వం పెరుగుతుంది తప్ప మార్పు లేదు నాలో. నేను మాలిపోనని మా అమ్మ మాల కూడా వేయించింది, వేసేవాడిని. రేపు మాల వేయాల్సి వస్తే ఈరోజు ఎక్కువ తాగేయడం, 43 రోజులు దీక్ష అయిపోయిన తర్వాత 44వ రోజు బార్ షాప్లో ఉండడం, ఇదే బాగా అలవాటు అనమాట. ఎటువంటి మార్పు లేదు నాలో. అయితే ఈజీ మనీకి బాగా అలవాటు పడిపోయాను కదా, డబ్బు ఉండే చాలే అన్నీ మన కాళ్ళ దగ్గరికి వస్తాయనే ఒక ఆలోచనతో ధనాపెక్స్ డబ్బు కాలేజీ గొడవలు కానీ, ఆన్లైన్ సెటిల్మెంట్, రాజకీయ నాయకులతో తిరుగుతూ ఆ బైక్ ర్యాలీలని, ఆ బైక్ కూడా ఇష్టానుసారంగా ర్యాష్ డ్రైవింగ్ అనమాట. ఇప్పుడు వచ్చి లైసెన్స్ కూడా లేదు. మళ్ళీ ర్యాష్ డ్రైవింగ్ తోలుతూ జనాలను భయపెడుతూ ఒక ముసలివారు సైకిల్ తొక్కుకుంటూ వెళ్తుంటే కాలు పెట్టి తన్నడం, ఒక యవనస్త్రీ రోడ్డు మీద వెళ్తుంటే తన బాడీ పార్ట్స్ మీద కొట్టడం, ఆ విధంగా నా ప్రవర్తన ఉంటా ఉండేది. ర్యాష్ డ్రైవింగ్ పోలీసులకు కూడా చిక్కకుండతో లోపల ఎప్పుడు అనుకుంటా ఉండేవాడిని. ఏ విధంగా అంటే డాంబికముగా నన్ను ఎవరు ఏం చేయలేరు, నేను ఏదైనా చేసేస్తా. ఆ యవ్వన కాలంలో ఆ రక్తం అలా పనిచేస్తుండేది కాబట్టి మూర్ఖంగా బిహేవ్ చేయడం, అలా బాధ పెడుతూ ఉండేవాడిని అందరినీ. అరే వాడు వస్తున్నారు, వాడితో ఎందుకురా మాట్లాడడం, పెంట మీద రాయేస్తే మళ్ళీ అది మన మీదే పడిద్ది అనే విధంగా నా ప్రవర్తన ఉంటా ఉండేది. నేను అనుకుంటా ఉండే నేను ఇలాగే ఉంటా, ఎవ్వరు నన్ను ప్రేమించద్దు, నేను ఇలాగే ఉంటా అనే ఒక ఆలోచనలతో నింపబడిపోతూ ఉంటున్నప్పుడు నా శరీరం ఏ విధంగా పాడైపోతూ వచ్చిందంటే ఆ వ్యసనాలతోనే 24/7 అన్నమాట. అన్నం లేకపోయినా సరే బతికేమోనేమో కానీ ఆ మత్తు పదార్థాలు లేకపోతే నా వల్ల కాదు. ఎప్పుడు వాటితోనే సావాసం ఎందుకు, అవి నాకు నెమ్మది సమాధానం ఇస్తున్నాయి. నా డిప్రెషన్లో అవి నాకు మెడిసిన్గా పనిచేస్తున్నాయి. ఒక భ్రమలో ఉంటూ నా శరీరాన్ని పాడు చేసుకుంటా ఉన్నాను. ఏ విధంగా అంటే స్కానింగ్ చేపిస్తే 2 ఊపిరితిత్తులు 2 మసుబుగ్గులా కనబడుతున్నాయి. ఆ విధముగా అయినా సరే ప్రాణం మీద భయం లేకుండా వాటితోనే ఆ యొక్క కనెక్టివిటీ బలంగా ఉంటా ఉండేది. అనుకుంటూ ఉండేవాడిని లోపల ఎప్పుడో ఒకటి చచ్చేదే కదా, చచ్చే వరకు లైఫ్ని ఎంజాయ్ చేయాలి. గంజాయితో మనకేంటి, ఎక్కడికి వెళ్ళినా సరే ఫాలోయింగ్, ఒక చిన్నపాటి సెలబ్రిటీలా ట్రీట్ చేస్తూ ఉండేవారు విజయవాడలో నన్ను. అయితే ఏ విధంగా అంటే ఆ వ్యసనాలు నేను తాగుతూ అమ్మాయిలకి తాగిస్తూ వారి శరీరాలతో ఏమైతే చేయకూడదో ఆ యొక్క జారత్వమే పాపం చేస్తూ అందులో ఆనందం ఉందని ఎతుకుతూ ఉండేవాడిని. ఆ ఫోటోలో చూసారా క్యాప్షను, పీపుల్ సే మీ బ్యాడ్, ట్రస్ట్ మీ, ఐఎమ్ వరస్ట్ అని ఉండేది. అటువంటి క్యాప్షన్లు అన్నమాట. నన్ను నేనే తిట్టుకోవడం, ఆ విధముగా ఈ యొక్క శరీరం అంతా పాడు చేసుకుంటూ పచ్చబొట్లు లేపించుకుంటూ ఇష్టానుసారంగా. ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి వాడు నేనా కాదని, నా షెట్టింగ్కి ఎప్పలా, లేకపోతే బోళ్ళు పచ్చబొట్లు ఉంటాయి ఒళ్ళంతా. అయితే ఆ యొక్క యవ్వన కాలంలో దేవుని చేతిలో నేను బాణముగా ఉండకుండా అపవాది చేతిలో బలహీనుడిగా ఉంటూ నేను బలవంతునని ఫీల్ అయిపోతూ ఉండేవాడిని. ఎందుకు, చుట్టూరు 10 మంది కుర్రోళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే సాయన్న సలం పెడుతున్నారుగా, ఇంకేంటి మనకి డబ్బు ఇల్లీగల్గా సంపాదించడం, అక్రమంగా సంపాదించడం అనమాట. ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు రూపాయి బిళ్ళ జేబులో ఉండేది కాదు, కానీ ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రం జేబులో డబ్బులు ఉండేవి. ఎక్కడివి, అక్రమంగా వారిని వీరిని బెదిరించి ఆర్నీని కొట్టి ఆ డబ్బులు లాక్కోవడం. ఈ విధంగా నా ప్రవర్తన ఉంటా ఉండేది. ఇంకా మూర్ఖత్వం పెరుగుతూనే వస్తుంది. నా శరీరం బలహీనపడింది. నువ్వు ఇక్కడ ఉంటే కదా కరెక్ట్ కదా సాయి, వైజాగ్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోని మా అమ్మగారు అంటా ఉన్నారు. ఎలాగో పోలీసులు కూడా వెతుకుతున్నారు కదా, కొద్ది రోజులు అలా మకం మారుద్దాంలే అనే ఒక ఆలోచనలతో ఆడికి వెళ్ళాను, వైజాగ్ కసింకోట అనే ఒక ప్రాంతానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత సూర్య తను నేను ఇష్టానుసారంగా తిరిగాం, ఇష్టానుసారంగా తాగాం, తందనాలాడాం. ఒకరోజు సూర్య నిజమైన దేవుడు యేసుప్రభు వారిని తెలుసుకొని నా దగ్గరికి వచ్చి ఈ విధంగా అనే మాటలు, సాయి నేను సత్యం తెలుసుకున్నా మామ, నా బ్రతికేంటో ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకు నీ శరీరాన్ని అలా పాడు చేసుకుంటావు, ఆ బంధకాల నుంచి నేను విడుదల పొందుకున్నారా, నువ్వు కూడా రావచ్చు కదా చర్చికి అని చెప్తా ఉండేవాడు. అప్పటికి క్రైస్తవ్యం అంటే నాకు ఒక ముద్ర పడిపోయింది నా మనసులో. ఏమనంటే క్రైస్తవ్యం అంటే ఒక మత మార్పిడి, క్రైస్తవ్యం అంటే తెల్లోళ్ళ దేవుడు మా దేవుడు కాదు, మాకు బోల్డ్ మంది ఉన్నారు. నా స్నేహితుడితో అంతా ఉండేవాడిని. చెప్తుంటే వాత పడిపోయిన మనస్సాక్షితో, రేయ్ తెలుసుగా నేను ఎవరిని పూజిస్తాను, తెలుసుగా సోమవారం వస్తే ఎక్కడ పరిగెడతానో నేను, నువ్వు నాకు చెప్తున్నావేంటి? వాత పడిపోయిన మనస్సాక్షితో
దేవుళ్ళు అనబడే ఒక దేవుణ్ణి నేను పూజిస్తా ఉండేవాడిని. నోరు తెరిస్తే శివనామ స్మరణం తప్ప ఇంకేం ఉండేది కాదు. ఒక శివరాత్రి వస్తుంది, నా రాత్రిలో ఫీల్ అయిపోయి ఒక అఘోర ఏ విధంగా అయితే ఉంటాడో ఆ విధంగా గెటప్ వేసేసుకొని, ఏది ఫేక్ కాదు, మళ్ళా అన్ని ఒరిజినల్గా రియాలిటీగా చేయాలి, ఏదైనా ప్రాక్టికల్గా చేయాలి, ఏదైనా అనే ఒక ఆలోచనలతో డిఫరెంట్గా చేయాలి, ఏదైనా సరే అనే ఒక ఆలోచనలతో ఉండిపోతూ ఉండేవాడిని. ఎంత అంటే, చూసావు గారా నీకు భాగంలో ఈ పచ్చబొట్టు చూసావు కదా, నేను ఎవరిని పూజిస్తానో తెలుసు కదా, నువ్వు నాకు చెప్తున్నావేంటి అని దూషిస్తూ ఉండేవాడిని అనమాట నా స్నేహితుడిని. చూసావు మెడ మీద శివలింగాన్ని, నువ్వు నాకు చెప్తున్నావేంట్రా అని దూషిస్తూ ఉండేవాడిని. నా స్నేహితులు ఎంత మంచి చెప్పినా సరే వాత పడిపోయిన మనస్సాక్షితో మంద చెవులతో చెప్పేది వినకుండా ఇష్టానుసారంగా. మా రిలేటివ్స్ కూడా, నీతో పాటు తిరిగినోడే కదా సాయి, నీతో పాటు చేసినోడే కదా, తన బ్రతుకు చూడు ఏ విధంగా ఉందో, నువ్వెందుకు అలా పాడు చేసుకుంటున్నావు ఇక శరీరాన్ని, ఎందుకు మేము అక్కడ తలెత్తుకొని ఇవ్వ, ఇంకా మా బ్రతుకులు ఇంతేనా అని ఎంతో బాధపడుతూ ఉండేవారు నా తల్లిదండ్రులు, నా కుటుంబ సభ్యులు అందరూ. పట్టించుకునేవాడిని కాదు. ఇంకా 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 మూర్ఖత్వంగా. అయితే నా స్నేహితులు మాత్రం ఒక్క అవకాశం సాయి, ఒక్కసారి మందిరం కూర్చో, నా పక్కన కూర్చోరా అని ఆహ్వానం పలికాడు ఒకరోజు. ఇక్కడ వీళ్ళు నా రిలేటివ్స్, వెళ్ళాను ఫోర్స్, ఇటు నుంచి నా స్నేహితుడు రా 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 అని. సరేలే ఒక ఆదివారం పూట వెళ్దామని ఆదివారం పూట ఒక దినాన్ని వెళ్ళాను. ఆ వెళ్ళేటప్పుడు కూడా ఏ విధముగా అంటే, లేఖనాల ప్రకారంగా దేవుని యొక్క మాటల ప్రకారంగా ఏ విధముగా అంటే, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు వణుకుతూ రావాలని ఆ మాటలు మనం వింటూ ఉంటాం, అప్పుడప్పుడు దేవజనులు చెప్తూ ఉంటున్నప్పుడు. కానీ నేను విర్రవీగుతా వెళ్ళి ఆ సన్నిధికి వెళ్ళాను. టాన్ జీన్స్, ఇక్కడ పూసలు, ఇక్కడ దుద్దులు, పిచ్చి బట్టలు వేసుకొని ఇంత జుట్టు వేసుకొని అక్కడ వెళ్ళి కూర్చున్నాను. పాస్టర్ గారు, బాబు నువ్వేంటి ఆయన ఎలా ఉన్నావు, నీ కోసం మేము ప్రార్థన చేస్తున్నాం, తిమోతి నీ స్నేహితుడు చెప్పాడు, ఎందుకు నీ శరీరాన్ని అలా పాడు చేసుకుంటావు అని మంచి మాటలు చెప్తున్నా సరే, ఎంతోమంది దైవజనులు కూడా పచ్చి బూతులు తిట్టిన బ్రతుకన్నమాట. అటువంటి నోరు నాది ఒకప్పుడు. ఎందుకు? క్రైస్తవ్యం అంటే ఒక మత మార్పిడి అని ఒక భ్రమలో ఉండిపోయింది తప్ప వాస్తవానికి రాలా. నిజం తెలుసుకోవాలి అసలు ఏంటి, ఎవరో చెప్పారు మత మార్పిడి అని, అదే నిజం అనుకొని ఆ యొక్క బాటలో నడుస్తూ ఉన్నాను తప్ప వాస్తవానికి రాలా. అయితే ఆ క్రమంలో ఎక్కడికి వెళ్ళినా సరే బాగా కుర్రల్ని గ్యాదర్ చేసుకోవడం బాగా అలవాటు నాకు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ స్నేహితులు అవుతూ ఉన్నారు. మంచిదానికి స్నేహితులు అవ్వరు కానీ చెడుకు మాత్రం ఈజీగా అవుతారు స్నేహితులు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చర్చిలోనే ఫోన్లు నొక్కుంటూ ఉన్నాను. అయ్యగారు చక్కగా జీవంగల మాటలు చెప్తున్నారు, ఏమీ వినకుండా ఫోన్ ఎప్పుడు వస్తే ఎప్పుడు బయటికి వెళ్ళిపోతాం అనే ఒక ఆలోచనలతో నేను ఉంటా ఉన్నాను. ఆ సన్నిధి యొక్క విలువ ఎరక్క, ఆ గుడ్డితనంలో, ఆ బంధకాల్లో ఆ విధంగా నేను ఉంటా ఉన్నాను. ఫోన్ వచ్చింది, బయటికి వెళ్ళిపోయాను. మా కుటుంబ పరిస్థితి చెప్పాను కదా, వాళ్ళు ఏమీ చదువుకోలేదు నా తల్లిదండ్రులు, వాళ్ళు కష్టపడితే కానీ రెక్కాడదు. మా అమ్మగారు ఇళ్లలో పని చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు కూడా. మా నాన్నగారు ఒక దగ్గర తోటమాలి, వారు ఎంతో కష్టపడుతూ ఉండేవారు, రెక్కడితే కానీ డొక్కని కుటుంబం. నేను నా కుటుంబ పరిస్థితి మర్చిపోయి లగ్జరీ లైఫ్కి అలవాటు పడిపోయి డబ్బున్న స్నేహితులతో తిరుగుతూ, ఇంకా నా స్నేహితులు అంతే, లగ్జరీ లైఫ్కి అలవాటు పడిపోయి నా స్నేహితులు వాళ్ళతోనే జీవించడం. ఇంకా కన్న తల్లిదండ్రులతో నేను ఉండలేదండి, ఎక్కువ ఓయో రూముల్లోనే ఆ స్నేహితులతోనే గడుపుతూ ఉండేవాడిని. నా కన్న తల్లిదండ్రులు వారు తిన్నారా లేదా, వారి ఆరోగ్యం ఏ విధంగా ఉంది, వారి యొక్క స్థితి ఏ విధంగా ఉంది పట్టించుకునేవాడిని కాదు. స్వార్థం, నేను బాగుంటే చాలు, ఎవరేమైపోయినా బాధలా అనే ఒక ఆలోచనలతో ఆ విధంగా ఉండేవాడిని. ఆ రోజు ఏమైపోయిందంటే, సన్నిధి నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత అరకు ప్రాంతానికి కారు మీద వెళ్ళిపోయాం. లగ్జరీ లైఫ్ కలిపేటపడిపోయాయి కదా, ఆ కారులో అట్లా తిరగడం. ఇంకా కారు పట్టుకొని ఆ ఏజెన్సీ ప్రాంతానికి వెళ్తే కారు ఏమైందంటే ఒకేసారి బోల్తా పడిపోయింది. ఆ చీకటిలో బోల్తా పడిపోయి పొలంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ కారు బాగా డ్యామేజ్ అయిపోయింది. ఎవరికి ఏం కాల, మళ్ళా మేము మత్తులో తూలిపోతున్నాం, ఎవరికి ఏం కాల, కారు మాత్రం బాగా డ్యామేజ్ అయిపోయింది. నేను అనుకుంటూ ఉండేవాడిని మనసులో, లోపల నాకు అనుకుంటూ ఉండేవాడిని ఏ విధంగా అంటే, లక్కుంది ఎక్కడో, లక్కుంది, సుడుందిరా సాయిగా నీకు ఎక్కడో, ఎక్కడికి వెళ్ళినా సరే బలి తప్పించుకుంటూ, పోలీసుల దగ్గర కూడా బలి తప్పించుకుంటూ అని లోపల నేను డాంబికంగా ఫీల్ అయిపోతూ ఉండేవాడిని. అప్పట్లో నా స్నేహితుడి దగ్గరికి వెళ్ళి, తిమోతి ఇలా జరిగింది, ఇదిగో ఎవరికేం కాల, చూసావా కారు ఫోటోలు కూడా నీకు చూపించడానికి తీసారా నేను అని చూపిస్తా ఉన్నప్పుడు నా స్నేహితుడు అన్నాడు, సాయి నిన్ను దేవుడే కాపాడాడు, సాయి నిన్ను దేవుడే కాపాడాడు అని చెప్తుంటే పట్టించుకోకుండా వాత పడిపోయిన మనస్సాక్షి. ఆ విధంగా ఉంటున్నప్పుడు నా శరీరం ఇంకా బలహీనపడుతూ వచ్చింది. ఏ విధంగా అంటే, కొన్ని ఒక
ఫుడ్ డైజెస్ట్ అయ్యేది కాదు, ఇబ్బంది పడుతూ ఉండేవాడిని. ప్రాణం మీద భయం వచ్చింది, అమ్మో చనిపోతానేమో అని హాస్పిటల్ చుట్టూరు తిరిగాను. దగ్గుతుంటే నోట్లోంచి బ్లడ్ పడుతుంది, అమ్మో అయిపోతానేమో అనే ఒక ఆలోచనలతో. కానీ 10 రోజులు తాక్కుండా ఉన్నవాడిని ప్రాణభయంతో. మళ్ళీ 11వ రోజు యథావిధి మామూలే, యథావిధి మత్తు పదార్థాలే. ఎందుకంటే వాటికి నేను అంత బానిస అయిపోతా వచ్చాను. ఈ క్రమంలో నా స్నేహితుడితో ఆ యొక్క సన్నిధికి వెళ్ళడం ప్రారంభించాను. ఏ విధముగా? అవిశ్వాసగా. ఏ విధముగా? వేషధారణ వల్లే. ఏ విధముగా? అబద్ధ క్రైస్తవుడు ఏ విధంగా అయితే చర్చికి వెళ్తాడో అదే విధముగా నేను కూడా వెళ్ళి చక్కగా కూర్చున్నాను. ఒక ఆదివారం పూట పాటలు పాడుతున్నారు, నేను కొట్టేస్తున్నాను. జీవంగల మాటలు అయ్యగారులు చెప్తున్నారు, చక్కగా వినేవాళ్ళ కూర్చొని ఈ చెవు నుంచి ఈ చెవితో ఇలా వదిలేసేవాడిని. ఏది నా హృదయంలోకి నేను ఆహ్వానించి నా బ్రతుకును మార్చుకునేవాడిని కాదు. ఆ జీవంగల మాటలకి నా చెవి పెట్టేవాడిని కాదు. ఉండేవాడిని ఇక్కడ, కానీ మనసంతా ఎక్కడో ఉండేది, ఆలోచనలు ఎక్కడెక్కడ ఉండేది. ఎక్కడ మత్తైపోవాలి, ఏం తాగాలి, ఎక్కడ ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్మెంట్ అనుకుంటూ నా శరీరాన్ని పాడు చేసుకున్న గ్రహింపు లేదు. ఏ విధంగా అంటే నా స్నేహితుడు తాగి చచ్చిపోయాడు. నేనేం చేసేవాడిని అంటే ఆడి శవం దగ్గర నేను వెళ్ళి తాగి నేను డ్యాన్స్ చేసేవాడిని. తాగితే చచ్చిపోతాననే గ్రహింపు నాకు లేదు. అప్పుడు టొబాకో కలిసి సిగరెట్ మీద మీద కనపడుతున్నా నా సిగరెట్ తాగుతున్న స్నేహితులు, అరే నీ మూతలు అయిపోతారా ఎక్కిరిచ్చేవాడిని తప్ప తాగి నా మూతలు అయిపోద్దని గ్రహించరా. ఆ గుడ్డితనంలో నేను ఆ విధంగా ఉన్నాను. అయితే ఈ క్రమంలో ఏంటంటే కొద్ది రోజుల పాటు నా స్నేహితుడితో పాటు ఆ యొక్క మందిరానికి వెళ్తూ ఉన్నాను. మందిరంలో ఒక రకమైన నెమ్మది నా హృదయానికి తగులుతూ ఉంది, కానీ గ్రహించలేదు. ఎటువంటి మారు మనసు లేదు. ఎందుకు? ఈ లోక బంధకాల్లో ఉండిపోయి ఆ యొక్క మందిరం అయిపోయిన తర్వాత, ఆ యొక్క ప్రాంగణం నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత యథావిధి బూతుమాటలే, యథావిధి అలవాట్లే, యథావిధి యొక్క లోకానుసారంగా జీవించడమే, యథావిధిగా ఉండడమే. దేవుడి దగ్గర ఇలా జీవించాలి, దేవుడితో ఈ విధంగా ఉండాలి అని గ్రహింపు లేదు. ఎందుకు? యేసుప్రభు వారు తెలుసు, అందరి దేవుళ్ళు ఒకటేలే, అందులో ఈయన కూడా ఒకటేలే అనే ఒక ఆలోచనలతో నింపబడిపోయి యేసుప్రభు వారు తెలుసు, కానీ యేసుప్రభు వారి గురించి తెలియలా నాకు. ఎందుకు? దేవునితో సహవాసం చేయలా. ఏదో వెళ్ళాలి కాబట్టి వెళ్ళాలి, ఓకే ప్రార్థన చేసుకోవాలి కాబట్టి 2 నిమిషాలు ప్రార్థన, స్వార్థమైన ప్రార్థన. ఇది ఏంటి? నాకేం అవ్వకూడదు, నేను ఏ పోలీసు వరకు దొరకకూడదు, నేను వెళ్ళిన పని సక్రమంగా అయిపోవాలి, అక్రమంగా చేసేయన్నీ. ఈ విధంగా ఉండేది. నేను బాగుపడాలి, నా యొక్క జీవితం మారాలి అని ఏనాడు నేను కోరుకోవాలా. ఆ విధంగా ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. అక్కడ నుంచి విజయవాడ వచ్చేసాను. దేనికో తెలుసా? ఒక అమ్మాయి పరిచయమైన ఒక ఆలోచనతో అక్కడ నుంచి విజయవాడ వచ్చేసాను. బైబిల్ ప్రేరలు పట్టుకొని, అయ్యా నాకంతా సెట్ అయిపోయింది అయ్యా, నాకు ఆల్రెడీ అయ్యా అని అబద్ధపు మాటలు చెప్తే విజయవాడ వచ్చాను. ఎప్పుడైతే విజయవాడ వచ్చానో కుక్కతోక మళ్ళీ వంకరే. కక్కిన వాంతి దగ్గర ఏ విధంగా అయితే కుక్క వెళ్తుందో నేను కూడా అలాగే మళ్ళీ యాస్టీస్గా ఆ రోత బ్రతుకులోకి వెళ్ళిపోతా ఉన్నాను. వైజాగ్లో ఉన్నంత వరకు కొద్ది మట్టుకు పర్వాలా, కానీ ఎప్పుడైతే విజయవాడ వచ్చానో మళ్ళీ యథావిధి మావోలి అనమాట. ఒక తీర్మానం చేసుకున్నాం. ఈ విధముగా ప్రార్థన చేసుకుంటేనే స్నానం చేసుకుంటేనే ప్రార్థన చేసుకోవాలి, లేకపోతే లేదు. విజయవాడ వచ్చిన తర్వాత ఎటువంటి మందిరంకి వెళ్ళాలి, జీవంగల మాటలు వినాలి అని లేదు. ప్రార్థన చేసుకోవాలంటే స్నానం చేసుకున్న తర్వాత ప్రార్థన చేసుకోవాలి, లేకపోతే లేదు అని ఒక సొంతగా అనుకుంటా ఉన్నాను. ఒక తమ్ముడు, సాత్విక్ తమ్ముడు, అన్న వైజాగ్లో చర్చికి వెళ్ళాడు కదా, మా చర్చికి రావచ్చు కదా అని ఎన్నో మార్లు ఆహ్వానం పలుకుతూ వచ్చాడు. నేనేమో వస్తాలే తమ్ముడు, వచ్చే ఆదివారం వస్తాలే, పై వచ్చే ఆదివారం వస్తాలే అలా ఎస్కేప్ అవుతూ ఉండేవాడిని. చేసేవాడిని స్నానం అయిపోయిన తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత పాపం. స్నానం చేయడం, 2 నిమిషాలు ప్రార్థన చేసుకోవడం, పాపం చేసి మరి ప్రార్థన చేసుకునేవాడిని. ప్రార్థన చేసి మరి పాపం చేయడానికి బయలుదేరుతూ ఉండేవాడిని. అమ్మాయి అన్నాను కదా, అమ్మాయి ఎవరంటే పెళ్ళైపోయిన స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకొని ఈ శరీరంతో ఏమైతే చేయకూడదో ఆ పాపాలు చేస్తూ పరాయివాడి యొక్క భార్యని ఆశిస్తే నాశనానికే కదా ఆ మార్గము. ఆ నాశనం అనే మార్గం వైపు వెళ్ళిపోతూ ఉన్నాను. తన దగ్గరే వేలకు వేలు డబ్బులు తీసుకుంటూ ఇష్టానుసారంగా మళ్ళా అదే ఓయో రూమ్లో చెత్తగా జీవించడం. ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అన్నమాట. 2 ప్రేమికులు ఉంటే మధ్యలో 3వ వ్యక్తిగా నేను వెళ్ళి వారి యొక్క ప్రేమని నేను ఇబ్బంది పెట్టడం. ఆ విధంగా ఉండేది ట్రయాంగిల్ లవ్ స్టోరీ. పైశాచికమైన ఆనందం, అవతల ఆ వ్యక్తి నా వల్ల బాధపడుతున్నాడనే ఆలోచన లేదు. నేను బాగుంటే చాలు,
ఈ విధంగానే అన్నమాట. అయితే ఆ క్రమంలో ఇంకా నా శరీరం మరి ఊపిరితిత్తుల్లో బాగా ఆ పొగతో నింపబడిపోయి ఉంది కదా గంజాయితో. అది తీపించుకోవాలంటే హాస్పిటల్లో కొన్ని ఖర్చు అవుతాయి, కొన్ని వేల ఖర్చు అవుతూ ఉండిద్ది. మరి నాకు తెలిసిందల్లా ఏంటి? ఇల్లీగల్ బిజినెస్, గంజాయి అమ్మడం. అదే ఆ మార్గం వైపే వెళ్తూ ఉన్నాను. అయితే బైబిల్ ప్రేరాలు పట్టుకొని బ్యాగ్ ఒకటి తగిలించుకొని సెకండ్ లాక్డౌన్ పూట బయలుదేరాను. ఎక్కడికంటే ఏజెన్సీ ప్రాంతానికి ఆ మత్తు పదార్థం కొనుక్కోవడానికి. ఆ వచ్చిన డబ్బులతో నాకు శరీరం భాగాలు బాగు చేయించుకొని ఆ పొగంతా ఒక పైపుతో తీసిన తర్వాత మళ్ళీ కొత్తగా తాగొచ్చు, కొత్తగా డ్రగ్స్ తీసుకోవచ్చు అనే ఒక ఆలోచనలతో నేను బయలుదేరాను. జీవగ్రంథం పట్టుకొని ప్రేరాలు పట్టుకొని బ్యాగ్ వేసుకొని పాపం చేయడానికి కూడా ఆ యొక్క అక్రమంగా సంపాదించిన డబ్బులకు కూడా ప్రేర్ చేసుకుని బయలుదేరుతా ఈ విధముగా మాట్లాడుతూ ఉండేవాడిని దేవునితో. ఓ దేవుడా, నేను వెళ్తున్నాను, మరి నాకేం అవ్వకూడదు, నేను ఏ పోలీసు వాళ్ళకి దొరకకూడదు, నాకు వచ్చిన డబ్బుల్లో నీకు కూడా కొంచెం ఇస్తాలే అనే ఒక ఆలోచనతో అక్కడికి వెళ్తూ ఉన్నాను. నేను వెళ్ళిన తర్వాత మొత్తానికి సరుకు తీసుకున్నాను, వేరే రాష్ట్రానికి తరలించాలి, బోల్డ్ డబ్బులు వచ్చేయాలి. ధనాపేక్ష ఎక్కువైపోతుంది, దురాశ ఎక్కువైపోతుంది. డబ్బు వచ్చింది, డబ్బు వచ్చింది, డబ్బు వచ్చింది, డబ్బు ఉంటే చాలే అని అనుకున్నప్పుడు, డబ్బు ఉంటే అన్ని నా కాళ్ళ దగ్గరికి వస్తాయి అనుకున్నా, కానీ హృదయానికి మాత్రం నెమ్మది లేదు. ఇప్పుడు ఎవరు వచ్చి ఎత్తుకెళ్ళిపోతారా అని భయంతో ఉండేవాడిని. అయితే మొత్తానికి కొన్ని 100 కేజీలు అక్కడ నుంచి తరలించాలి, మొత్తానికి తరలించేసాం. పోలీసులు కళ్ళు కప్పి బోల్డ్ డబ్బులు వచ్చేస్తాయని ధనాపేక్ష ఎక్కువైపోతుంది, కానీ డబ్బులు ఇవ్వలేదు. అక్కడ టర్నింగ్ పాయింట్ అన్నమాట. ఏ విధముగా అంటే బైబిలు ప్రేరాయులు ఒక జత బట్టలే నా దగ్గర ఉన్నాయి, ఇంకేం లేవు నా దగ్గర. అక్కడ గాంధీ బస్ స్టాండ్ అనే సికింద్రాబాద్లో అక్కడ దిగేసి ఫోన్ కూడా పోయింది నాది, కాంటాక్ట్లు అన్నీ పోయినాయి, ఏం అర్థం కావట్లా. అక్కడే ఒకరిని కొట్టేసి ఫోన్ లాగేసుకున్న తమ్ముని. నా జీవితంలో ఏనాడు నేను డబ్బులు పెట్టి ఫోన్ కొనుక్కోలేదు. ఒకటి దొంగతనం చేయడం, మరొకటి ఎదుటి వ్యక్తిని కొట్టి లాగేసుకోవడం. ఇది నాకు తెలిసిందల్లా. ఫోనే కాదు, ప్రతిదీ, చెప్పుల దగ్గర నుంచి వేసుకునే బట్టతో సహా ప్రతిదీ ఈ విధముగానే ఉండేది నా దినచర్యలో అప్పుడు. అయితే బైబిల్ ప్రేరణలు నాకు కనబడుతున్నాయి. అక్కడ ఒక మార్బుల్ షాప్లోకి వెళ్ళిపోయి అక్కడే మోకాలు వేసి నాకేం అర్థం కావట్లేదు. నా స్థితి ధనాపేక్ష నన్ను ఎక్కడికి తీసుకెళ్తా ఉందంటే రోడ్డు మీద పడుకునే వారి దగ్గరికి వెళ్ళి పడుకునే రేంజ్కి వెళ్ళిపోయింది నా బ్రతుకు. ఆ ధనాపేక్ష అక్కడికి తీసుకెళ్ళిపోతూ వచ్చింది. అదే విజయవాడలో ఎక్కడికి వెళ్ళినా సరే సెల్ఫీలు, సాయన ఎక్కడికి వెళ్ళినా సరే జై జై అన్న. కానీ ధనాపేక్ష ఆ కీడు వైపు నన్ను ఆ విధంగా తీసుకెళ్ళిపోతూ పరిగెడతా ఉన్నాను. ఒకటే ఆయాసం. పోలీసులు అనుకుంటా ఫోన్ గలవాడు, అన్న పోలీసులు చెప్పారా అంటే పరిగెట్టుకుంటా పైన హైట్స్ దూకేసి ఒక మార్బుల్ షాప్లోకి వెళ్ళి అక్కడే కూర్చొని బైబిల్ ప్రేరాలను ఎదురుపెట్టుకొని నేను ఏదో విధంగా నేను విజయవాడ వెళ్ళిపోవాలని కాపాడు ప్రభువా అని ఊసరవెల్లా మారిపోయి ఆ బట్టలు వేసేసుకొని ఇంకా మొత్తానికి విజయవాడ వస్తే నా స్నేహితులు వారికి చెప్పాను. వారు చులకనగా చూస్తున్నారు. ఇదేంటి నా స్నేహితులు చులకనగా చూస్తున్నారు? నా స్నేహితులు నా అమ్మోళ్ళ కంటే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే కదా, వారేంటి చులకనగా చూస్తున్నారని ఒక ఆలోచన. చాలా డబ్బు రావాలి ఇంకో ఆలోచన. ఈ పెళ్ళి అయిపోయిన అమ్మాయిని పెళ్లి చేసుకుందని ఒక ఆలోచనతుంటే తనంది నువ్వు అంటే నాకు ఇష్టం లేదని చెప్పింది. మరి లోకప్రేమ విఫలమైపోతే నాకు నెమ్మది సమాధానం కావాలి కాబట్టి మళ్ళీ మత్తు పదార్థాల దగ్గరికి వెళ్ళాలి. ఇంకా విపరీతమైన డ్రగ్స్ ఏమైతే ఉంటాయో హెవీ డోస్ తీసుకొని తీవ్రంగా నా యొక్క శరీరానికి ఎక్కించేసుకుంటా ఉన్నాను నేను. ఏమైతే దొరుకుతాయో ఇవి. అక్క నిద్ర పట్టట్లా, నాకు నిద్ర ఏం పట్టట్లేదు. నిద్రను కొనుక్కుంటున్నాను. ఏ విధంగా? ఒక మందు బాటిల్తోనో, లేకపోతే ఒక గంజాయితోనో, లేకపోతే ఇంక డ్రగ్స్తో, వీటితో కొనుక్కుంటున్నాను అనమాట. మనశ్శాంతిగా నిద్ర పట్టట్లా నాకు. తీవ్రమైన ఆలోచనలు, ఓవర్ థింకింగ్ ఆలోచిస్తున్నా, నెగిటివ్ థింకింగ్ ఆలోచించేస్తున్నా. ఏంటి ఇలా జరుగుతుంది, ఒకదాని తర్వాత ఒకటి ఇలా జరుగుతుంది ఏంటి అని తీవ్రంగా ఆలోచించేస్తుంది. మా ఇంట్లో అందరూ కంగారు అయిపోతున్నారు. ఏమవుతుంది సాయి, నీకేమవుతుంది, నువ్వు బాధపడిపోతా ఏడుస్తూ ఉంది మా అమ్మ. చెప్తా ఉన్నాం కదా నీ బ్రతుకు మార్చుకోమని చెప్తా ఉన్నాం కదా, ఎందుకు సాయి అని ఏడుస్తూ ఉంది మా అమ్మ. నేనేమో అమ్మ నా వల్ల కావట్లేదు, నేను తట్టుకోలేకపోతున్నానమ్మా, ఇదిగో ఈ హృదయం అంతా భాగమంతా బరువెక్కిపోయింది, నెత్తి మీద పెద్ద బండ ఉన్నట్టు నాకు ఫీలింగ్ అవుతుందమ్మా, నా వల్ల కావట్లేదు, ఇదిగో మనుషులు చూస్తుంటే వేరే రకంగా కనిపిస్తున్నా, నా వల్ల కావట్లేదమ్మా, ఒత్తిడిగా అయిపోతుందమ్మా అని లోన్లీగా ఫీల్ అయిపోతున్నాను. ఎవరు చెప్తే చులకన అయిపోతానేమో అని లోన్లీగా ఫీల్ అయిపోతున్నాను. ఒక ప్రేరేపణ కలుగుతుంది నాలో. ఏంటంటే ఎవరో నా చెవి దగ్గర మాట్లాడుతున్నట్టు, నువ్వు బెజవాడ బ్యాడ్ బాయ్ సాయి, నువ్వు తలుచుకుంటే నువ్వు ఏదైనా చేసేయగలవు, వెళ్ళు అమ్మాయి పేగ కోసే, లేకపోతే నువ్వే ఊరుకుని చచ్చిపో అని ఒక ప్రేరేపణ. చావు లేకపోతే చంపు అని ఈ యొక్క లోక ప్రేమ నన్ను ప్రేరేపిస్తూ ఉంది. ఆ యొక్క యాంగ్జైటీ, లోన్లీనెస్, ఓవర్ థింకింగ్, నిద్ర పట్టక పిచ్చివాడిలా చేస్తున్నాను అనమాట ఇంట్లో వాళ్ళందరినీ.
ఇలా చూస్తున్నాను, ఇంట్లో వాళ్ళని ఇలా చూస్తుంటే ఏమవుతుంది సాయి, మా అమ్మ ఒకటే ఏడుపు. అప్పుడే మా అక్కగారికి చెప్పారు. మా పెద్దక్క గారు కూడా నిజమైన దేవుడు యేసుప్రభు వారిని తెలుసుకొని ఆయనకు మార్గంలో నడుస్తూ ఉన్నారు. మా అక్కగారు వచ్చారు, వచ్చి ఇలా అన్నారు, సాయి నువ్వు చాలా పాపం చేసావు. ఒక పక్క ప్రార్థన చేసుకుంటూ ఇంకో పక్క ఇష్టానుసారంగా జీవించావురా. ఒక పక్క ప్రార్థన చేసుకుంటూ ఇంకో పక్క లోకానుసారంగా జీవించావు. ఒక పక్క ప్రార్థన చేసుకుంటూ నీ శరీరాన్ని చాలా మాలిన్యం చేసుకున్నావు. ఒక పక్క ప్రార్థన చేసుకుంటూ ఇంకో పక్క ఇష్టానుసారంగా జీవించావు సాయి. నిజమే, నా తల్లిదండ్రులు చూస్తున్నారనే ఇంగిత జ్ఞానం లేకుండా ఆ యొక్క ఆడవారిని మా అమ్మోళ్ళ ముందుగానే మా ఇంటికి తీసుకెళ్ళిపోతూ ఉండేవాడిని. ఆ విధంగా నా ప్రవర్తన ఉంటా ఉండేది. ఇంకొక ఫోటో చూశారు, పెళ్ళికి వెళ్ళి స్టేజ్ మీద సిగరెట్ ఆ యొక్క వ్యక్తి నోట్లో పెట్టి అలా ఫోటోలు దిగడం, పక్కన పెళ్లి కూతురు ఉందని ఎటువంటి కామన్ సెన్స్ లేకుండా నా ఇష్టం ఇలాగే ఉంటా అనే రీతిగా ఉంటా ఉండేది. అప్పుడు మా అక్కగారు చెప్పారు, ఇదిగో నేను నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు సాయి, ఆయన కరుణామయుడు. నీ పాపాలు ఒప్పుకో, క్షమించమనడుగు, నీ బ్రతుకు మార్చమనడుగు, ఖచ్చితంగా దేవుడు నిన్ను క్షమిస్తారా అని చెప్తూ ఉంటున్నప్పుడు నేను వాష్రూమ్లోకి వెళ్ళి నాలో నేనే మాట్లాడేసుకుంటున్నాను. ఇంకా అయిపోయింది. బెజవాడ బ్యాడ్ బాయ్ సాయి క్యారెక్టర్ ఫినిష్. ఇంకా రోడ్డు మీద తిరిగి పిచ్చి వాళ్ళు ఉండరు కదా, నెత్తి మీద కొట్టుకుంటూ, వారి యొక్క జాబితాలో నేను కూడా ఒక నైపోయాలే అనే ఒక ఆలోచనలతో నింపబడిపోతున్న, హృదయం అంతా భారంతో నింపబడిపోతుంటున్నప్పుడు మా అక్క చెప్పిన మాట, వెళ్ళి ప్రార్థన చేసుకో. ఎక్కడైతే స్నానం చేసి వచ్చి ప్రార్థన చేసుకునేవాడినో అక్కడే మోకాళ్ళు వేసి ఇంకా అలా కళ్ళు మూసుకొని నా పాపాలని ఒప్పుకుంటున్నాను. ప్రభువా నా బ్రతుకు మార్చు ప్రభువా, నేను ఘోరాతి ఘోరని పాపిని, నేను ఫలానా పాపం చేశాను, ఇదిగో ఇదే శరీరంతో నపుంసకులతో కూడా నేను పాపం చేశాను, బ్రతుకు నాది, నా బ్రతుకు మార్చు ప్రభువా అయ్యా అని అలా 45 minutes వరకు అలా ఉండిపోతున్నప్పుడు నా కంటి నుంచి నీళ్ళు వస్తున్నాయి. నేను అంత ఈజీగా ఆడను. నా అవతారం చూశారు కదా, ఎదుటి వారిని బాధ పెడతాడు కానీ సంతోషపడే వ్యక్తిని నేను. అటువంటిది నా కంట్లోంచి నీళ్ళు వస్తున్నాయి నా పాపాలు నేను ఒప్పుకుంటున్నప్పుడు. ఒక 45 minutes ఏవో అయిపోయిన తర్వాత మా బావగారు వచ్చి, అరే నువ్వు చాలాసేపు చేసావురా ప్రార్థన అని జీవంగల మాటలు ఒక దేవుని యొక్క గ్రంథం నుంచి చెప్తూ ఉంటున్నప్పుడు ఆ మాటలు నన్ను ఎంతో హాయిపరుస్తూ వచ్చి, ప్రార్థన అయిపోయిన తర్వాత నా హృదయంలో భారం ఏదో తీసి పక్కన పడేసినట్టు అనిపించింది. చాలా ఆశ్చర్యపోయాను. ఇదేంటి, కొద్ది నిమిషాల పాటు నేను చాలా ఇదిగా నేను బిహేవ్ చేశా కదా, ఇదేంటి అంటున్నప్పుడు ఇంకా విజయవాడలో ఆ యొక్క తమ్ముడు సాత్విక్ తమ్ముడు నన్ను ఆహ్వానం పలికాడు కదా, ఆ చర్చికి వెళ్ళడం ప్రారంభిస్తూ ఉన్నాను. కల్వరి ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్. మా ఆత్మీయ తల్లిదండ్రుల పేర్లు డానియల్ ఆనంద్ కుమార్, కమల కుమారి. అక్కడికి వెళ్ళి ఆరాధన జరుగుతుంది. వెళ్ళి మూల కూర్చున్నాను. ఎవరైనా సాక్ష్యం చెప్తారా అన్నారు. నేను అక్కడ కూడా చిరిగిపోయిన బట్టలు, ఎందుకంటే ప్లెయిన్ బట్టలు ఏమి ఉండేవి కాదు నాకు, నేనే వెనక చింపేసుకోవడం నాకు అలవాటు, అలా ఉండేది నా వస్త్రధారణ. వెళ్ళిపోయి ఇదిగో నేను ప్రార్థన చేసుకున్నాను, నేను ప్రార్థన చేసుకున్న తర్వాత ఈ విధంగా జరిగింది, నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అని చెప్తా ఉంటున్నప్పుడు అక్కడ ఆత్మీయ తల్లి గారు నన్ను చూస్తా గమనిస్తా క్రీస్తు ప్రేమను చూపిస్తూ నాతో మాట్లాడుతూ నాకు చెప్తున్నారు, నాన్న దేవుడు నిన్ను దర్శించాడు, దేవుడు నీకు సహాయం చేశాడు, ఇంకా వెనకడుగు ఏమాక అంటా ఉన్నారు. దేవుడి మీద ఆధారపడు, దేవుడితో ఎక్కువ సావాసం చేయి, దేవుడి గురించి తెలుసుకో అని చెప్తా ఉన్నారు. ప్రార్థన అంటే ఏంటో కూడా తెలియదమ్మా నాకు, ఏ విధంగా చేసుకోవాలో కూడా, ఏ విధంగా మాట్లాడాలో కూడా నాకు తెలియదమ్మా అంటే, ఏకాంతంగా ప్రార్థన చేయ, దేవుడితో ఏకాంతంగా మాట్లాడుతూ ఉండు. ఇగో వాక్యం, జీవంగల వాక్యము నమ్ముట నీ వాళ్ళైతే నమ్ము వారికి సమస్తము సాధ్యమే. ఆ ఒక్క మాట నా హృదయం అనే పలక మీద అలా రాసేసుకున్నాను ఆ రోజు. నమ్ముట నీ వాళ్ళైతే నమ్ము వారికి సమస్తము సాధ్యమే. ఆ యొక్క జీవంగల మాట నన్ను ఎంతో ఆలోచింప చేస్తూ వచ్చింది. ఎవరు? యేసు ప్రభు వారు. నేను ఆ స్థితిలో ఉన్నప్పుడు చాలా మొక్కే కదా, చాలా తెగ చేసే కదా, వీళ్ళెవరు రాలేదేంటి? ఎవరు? యేసు ప్రభు వారు. ఇగో ఇదే నోటితో దూషించాను, ఇదే నోటితో హేళన చేశాను, చాలా ఇబ్బంది పెట్టా కదా, ఎవరు? యేసు ప్రభు వారు అని ఒక క్వశ్చన్ మార్క్ ఉండిపోతూ వచ్చింది. ఇంకోటి ఏంటంటే సినిమాటిక్ మైండ్ చిన్నప్పటి నుంచి నాది. సరే యేసు ప్రభు వారి గురించి తెలుసుకుందాం అనే ఆలోచనలతో ఆ యొక్క మూవీ చూడడం మొదలుపెట్టాను. యేసు యొక్క జీవితంలో చూస్తున్నాను, ఇంకా చర్చికి వెళ్ళడం ప్రారంభిస్తూ ఉన్నాను. ఎటువంటి మారు మనసు లేదు నాలో, ఇంకా అలవాట్లు అలాగే ఉన్నాయి, ఎటువంటి మారు మనసు లేదు. తర్వాత ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనే సినిమా చూస్తున్నాను. ఆ సినిమా చూస్తున్నప్పుడు యేసు ప్రభు వారిని తీవ్రంగా కొడుతున్నారు, రియాలిటీగా చూపిస్తున్నారు ఆ సినిమాలో ప్రతిదీ. ఆ సీన్ చూడడానికి కూడా నేను ఇష్టపట్ల, అమ్మో ఏంటి ఇలా కొడుతున్నారు ఏంటి అని నేను నాలో అనుకుంటా ఉన్నాను. దైవజనులు ఒక ఆరాధన పూట, ఆదివారం పూట యేసు ప్రభు వారి యొక్క ప్రేమను వివరిస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చింది ఎందుకో తెలుసా? నీ కోసమే, నా కోసమా? పాపులను రక్షించడం కొరకే ఈ లోకానికి వచ్చి ఉన్నారు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి కొరకే ఈ లోకానికి వచ్చి ఉన్నారు ఆయన
అని చెప్తా ఉంటున్నప్పుడు నాలాంటి వాడి కోసం, నేను ఒక వ్యభిచారిని కదా, నేను ఒక దొంగను కదా, వీడి చచ్చిపోతే బాగుండు అని కోరుకునే వాళ్ళు ఎక్కువ కదా. నా కోసం చనిపోయాడా, నా కోసం ఆ విధంగా చనిపోయాడా అని యేసుప్రభు వారి గురించి ఇంకా తెలుసుకోవడం అలా అలా ప్రారంభిస్తూ ఉంటున్నప్పుడు కొన్ని వాక్యాలు నన్ను బాగా హృదయానికి తాకుతూ ఉన్నాయి. ఏ విధముగా అంటే మార్క్స్ వార్త 15వ అధ్యాయము 25వ వచనంలో ఈ మాటలు ఇలా ఉన్నాయి. యేసుప్రభు వారిని ఉదయం 9 గంటలకు సిలువేశారు. నేను ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాను కాబట్టి అక్కడ మహా అయితే 2-3 గంటలే కదా మనం ఎప్పుడు కూర్చునే ఆరాధనలో, అంతే కదా. ఇలా ఆలోచించాను అన్నమాట. ఆలోచన కూడా దేవుడే పెట్టాడు, ఎందుకంటే నా జ్ఞానం కాదు నేను ఈరోజు ఈ విధంగా ఉన్నానంటే. అయితే ఆ రోజు ఆ మాటలు ఏ విధముగా అంటే ఉదయం 9 గంటలకు యేసుప్రభు వారిని సిలువేసి ఉన్నారు. అలా కిందకు వస్తే 33వ వచనంలో 3 గంటల వరకు సిలువ మీద వేలాడి ఉన్నారు. 37వ వచనంలో పెద్ద కేక వేసి చనిపోయారు అని ఉంది. నాకు అనిపించింది, పాస్టర్ గారు ఎప్పుడు మెసేజ్ చెప్తే ఎప్పుడు బయటికి వెళ్ళిపోదామా, మెసేజ్ ఎప్పుడైపోద్దే, దేవుడి యొక్క మాటలు ఎప్పుడు వెళ్ళిపోదామని టైం చూసుకునే బతుకు నాది. ఫ్యాన్ కింద చక్కగా 2 గంటలు కూర్చోడానికి ఫీల్ అయిపోతున్నాను నేను. ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళిపోదాం అనే ఆలోచనలతో ఉండేవాడిని స్టార్టింగ్లో. తర్వాత అనిపించింది, నేను ఫ్యాన్ కింద కూర్చోడానికి ఫీల్ అయిపోతున్నాను కదా, యేసుప్రభు వారు మనిషి వలే వచ్చారు కదా ఈ లోకానికి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు ఎలా ఓచుకున్నారు ఆ సిలువ మీద వేలాడుతూ. అక్కడ ఆకర్షింపబడిపోయాను అన్నమాట దేవుని యొక్క ప్రేమకి. ఈ లోక ప్రేమ ఏమో చావు లేకపోతే చంపు ఉంటుంది, కానీ దేవుని ప్రేమ ఏమో నా కోసం, నాలాంటి పాపి కోసమా చనిపోయింది. ఆయన నన్ను రక్షించడానిక ఆ గొప్పవాడు వచ్చింది. అటువంటి దేవుణ్ణి నేను హేళన చేస్తూ మాట్లాడా, అటువంటి దేవుణ్ణా అంటున్నప్పుడు మారు మనసు పొందుకొని, ఈ మారు మనసు అంటే కూడా తెలియదు. అమ్మగారు చెప్పారు ఏమని, ఏకాంతంగా ప్రార్థన చేయి. ఎక్కడైతే నేను గంజే తాగే ఉన్నో ఆ కొండ ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలు పెడతా ఉన్నాను. వచ్చిరాని ప్రార్థన. ఈ ప్రార్థన అంటే ఏంటో తెలియదు ప్రభువా, ఈ విశ్వాసం ఏంటో తెలియదు ప్రభువా, ఈ నమ్మకం ఏంటో తెలియదు ప్రభువా, నీలో ఎలా జీవించాలో నాకు తెలియదు ప్రభువా, నాకు సహాయం చేయి. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తూ ఉండే కదా నాయన, నా బ్రతుకు మార్చు. నువ్వు నా కోసం మరణించు, నేను నీ కోసం జీవించాలని ఆశపడుతున్నాను, కానీ నాకేమీ తెలియదు ప్రభువా అని సమస్తము ఆయన మీద ఆధారపడి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, దేవా ఇంకా నేను అయిపోయాను, ఇంకా నా జీవితంలో నువ్వే అని నా చెయ్యి ఆయనకి ఎప్పుడైతే అప్పచెప్పానో, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, దేవునితో ప్రార్థనలో నేను ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు ఈ యొక్క జీవం గల వాక్యం నాలో ఎంతో బలంగా పనిచేస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తూ ఉన్నానో నాలో నెమ్మది, సమాధానం కలుగుతా, నా మాట తీరు మారుతా, నా ఆలోచనలు మారుతా ఉన్నాయి. అప్పుడు అర్థమైంది, మనల్ని సృష్టించిన దేవుడే మనల్ని బాగు చేయగలడని మారు మనసు పొందుకొని పశ్చాత్తాపం పడి దేవుడి యొక్క ప్రేమ విలువ అర్థమైన తర్వాత నమ్మి బాప్తిస్వం పొందుకున్నాను. ఈ యొక్క నోటితో ఒప్పుకొని హృదయం మందు విశ్వసించడం. హృదయం మందు కూడా మా ఆత్మీయ తల్లి గారు చక్కగా ఇలా చెప్తా ఉన్నారు, నాన్న మనుషులు ప్రేమించావు కదా, మనుషుల మీద ఆధారపడ్డావు కదా, వాళ్ళు ఏం మిగిల్చారు చూసావు కదా, ప్రతిదీన్ని ఎక్కువ ఒక పాఠంగా దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించడం మొదలుపెట్టు, ఆయన ఆజ్ఞల్ని గైకొను, ఆయన చెప్పినట్టు జీవించు అని చెప్తా ఉన్నారు. దేవుని ప్రేమించాలా? ఏ విధంగా? అమ్మాయి కనపడిద్ది కాబట్టి అమ్మాయిని ప్రేమిస్తాను, మరి దేవుడు కనపడ్డు కదా అంటే చిరునవ్వుతో ఉండి దేవునితో సహవాసం చేయి అని ఆ యొక్క లోయ ప్రాంతంలోకి వెళ్ళిపోయి ఒక్కనే ప్రార్థన చేసుకోవడం మొదలు పెడతా ఉంటున్నప్పుడు దేవుడు నా యొక్క జీవితంలో ఆయన ఎంత గొప్పవాడో ప్రతిదీ రుచి చూపిస్తూ ఉన్నారు. మా కుటుంబంలో మా చిన్నక్క లవ్ మ్యారేజ్ చేసుకుంది. 2 పిల్లలు పుట్టంగానే వదిలేసి వెళ్ళిపోయారు మా బావగారు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే అది ఏదైనా జరుగుతుంది అనే మాట నన్ను బలంగా ప్రేరేపిస్తుంటున్నప్పుడు కృప బట్టే నేనేదైనా చేయగలను, నాకు అసాధ్యమైనది ఏదీ లేదని రుచి చెప్పించి దేవుడు సహాయం చేస్తూ ఉన్నారు.
ఇంకా ఇంకా దేవుణ్ణి ఆహ్వానించిన తర్వాత, దేవునితో నడిచిన తర్వాత ఒక సహోదరుని ఏ విధంగా చూడాలి, తల్లిదండ్రుల్ని ఏ విధంగా సన్మానించాలి, ఒక సొసైటీలో ఏ విధంగా జీవించాలి, అసలు నేనంటే ఏంటి, ఒక మనిషి అంటే ఏంటి, ఒక మనిషి ఏ విధంగా జీవించాలి అని ప్రతిదీ అర్థమైంది. ఇదిగో ఈ జీవంగల మాటలే నన్ను బాగు చేస్తా, మారాలాంటి చేదైన అనుభవం నుంచి మధురంగా దేవుడు మార్చి ఉన్నారు. ఒక పేపర్లో ఒక న్యూస్ చూశారు ఇందాక, అదేంటో చెప్పనా, పోలీసులే నన్ను మార్చేసుకున్నట్టు పేపర్లు వేసేసుకున్నారు. కానీ నేనంట, ఒక మనిషిని ఇంకో మనిషిని మార్చలేరు. పోలీసుల ముందు అనేవారు, సార్ 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 మానేస్తా సార్ అని కొట్టేటప్పుడు అనేవాడిని. కానీ పక్క వచ్చిన తర్వాత యథావిధి మామూలే. నేను నా వ్యసనాలు కూడా మానుకోవడానికి కారణం కూడా దేవుని యొక్క ప్రేమే. ఆ ప్రేమ నన్ను ఆకర్షిస్తా వచ్చింది. ప్రతి దాంట్లో క్యాలిక్యులేట్ చేసుకున్న ఆనందం కోసమే కదా ప్రతి మనిషి ఏదైనా చేసేది. క్యాలిక్యులేట్ చేసుకున్నా. సిగరెట్ దగ్గరికి వచ్చా 5 నిమిషాల ఆనందం, గంజాయి దగ్గరికి వచ్చా కాసేపు ఆనందం, మందు బాటిల్ దగ్గరికి వెళ్ళా కొన్ని గంటల ఆనందం, వ్యభిచార గృహం దగ్గరికి వెళ్ళా కొద్ది నిమిషాల ఆనందం, ఓపుకున్నంత వరకు మాత్రమే. డబ్బు దగ్గరికి వెళ్ళాను, అది అయిపోయే వరకే ఆనందం. ఎక్కడికి వెళ్ళినా సరే తాత్కాలిక ఆనందమే కనబడుతుంది తప్ప సంపూర్ణమైన ఆనందం నాకు కనపడలా. ఎప్పుడు వాక్యం చదువుతున్నప్పుడు ఆ మాటలు, నా సన్నిధిలోనే నీకు సంపూర్ణమైన ఆనందం, నా శాంతిని నీకు అనుగ్రహిస్తున్నాననే మాటలు నన్ను ఎంతో బలపరిచి ఈ దినాన్న నాకు హృదయంలో నెమ్మది సమాధానంతో దేవుడు ఎంతో ఆరోగ్యకరంగా ఈ దినాన్ని ఇట్టి రీతిగా నిలబెడుతూ ఉన్నారు. యేసు ప్రభు అని ఎరక ముందు శరీరసారంగా ఉంటున్నప్పుడు అమ్మో నాకేదైపోతుంది హాస్పిటల్కి వెళ్ళి ఆ ట్యాబ్లెట్ ఈ ట్యాబ్లెట్ మిగతా ఉన్నాను. ఎప్పుడైతే పరమ వైద్యుడి దగ్గరికి వెళ్ళి అయ్యా నా బ్రతుకు మార్చి ప్రభు అని ఆయన పాదాలు పట్టుకోవడం, ప్రార్థనలో వాక్యంలో అలా దేవునితో సావాసం చేస్తుంటున్నప్పుడు 2 సంవత్సరాలు అవుతుందండి హాస్పిటల్ మెట్టెక్కి. ఇప్పటికి వచ్చి నా గురించి అయితే హాస్పిటల్కి వెళ్ళలేదు, కానీ వారి కొరకు ప్రార్థన చేయడానికి మాత్రం వెళ్తున్నాను. ఆయన పొందిన దెబ్బల చేతే నాకు స్వస్థత దొరికింది. నా మాట నేను నమ్మి ఉన్నాను. ఎందుకంటే కనెక్ట్ విత్ గాడ్ వర్డ్స్, ఆ జీవంగల మాటలే, నిత్య జీవపు మాటలే నా బ్రతుకుని బాగు చేస్తూ వచ్చాయి. నేను ఈరోజు మీ ముందు ఎందుకు నిలబడ్డానంటే, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దయచేసి ఎవరు నన్ను చూడమాకండి. అటువంటి స్థితిలో ఉన్న నన్ను, అటువంటి చైతన్య అనుభవంలో ఉన్న నన్ను ఇదిగో ఈ దినాన్న ఒక పనికొచ్చే పాత్రగా మార్చున్నారు. ఇగో ఇలాంటి పనికిరాని పాత్రని ఈ రీతిగా మార్చున్నాను, నేను నీ బ్రతుకును మార్చగలననే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయనకి సమస్తము సాధ్యమే. 2 ట్యాబ్లెట్లు నేను వేసుకోవడం ప్రారంభించాను. ఒకటి మోకాళ్ళ ప్రార్థన, మరొకటి జీవంగల మాటలు. పోలీసుల వాళ్ళ దగ్గర ఈ విధంగా ఉండేది నా మాటలు. పచ్చిబూతులు తిడుతూ ఉండేవారు మమ్మల్ని. ఎందుకంటే మా బ్యాచ్ సగం మంది రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉన్నారు. మా స్నేహితులంతా పచ్చిబూతులే. ఒకరోజు ఫోన్ చేశారు, యేసుప్రభు వారిని నమ్ముకొని రక్షణ పొందుకొని ఎల్విన్ బర్నబాస్గా దేవుళ్ళు నడుస్తుంటున్నప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ గారు ఫోన్ చేసి, ఎల్విన్ బర్నబాస్ గారు ఎక్కడున్నారు? నాకు అనిపించింది గారేంటి, వాళ్ళతో ఉన్నాక ఇది కనెక్టివిటీ వేరు కదా, వారు మమ్మల్ని పలకరించే తీరు వేరు కదా, గారేంటి? దేవుడు పాదాలు పట్టుకున్న తర్వాత నా జీవితానికి విలువ ఇచ్చారు. ఎక్కడైతే చీతు అన్నారో వాళ్ళే హత్తుకోవడం మొదలు పెడుతున్నారు. బ్యాడ్ బాయ్స్ అనుకుంటా ఉన్నాను, కానీ ఆ చెడు నాశనానికే దారితీస్తుంది. దేవుడి సన్నిధికి వెళ్ళిన తర్వాత అర్థమైంది నేను ఏ విధంగా జీవించాలో. ఆ క్వశ్చన్ మార్క్ నాలో ఉండిపోయింది. ఏ విధంగా? ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు ఏ విధంగా వేలాడుతూ ఉన్నావు ప్రభువా నాలాంటి పాపి కొరకు? నిజంగా ఎలా తట్టుకున్నానండి ఆ మాట తలుచుకుంటా. ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ చూస్తూ ఆ మాట తలుచుకుంటూ ఉండేవాడిని పదే పదే. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 ఏ విధంగా ఉన్నావు ప్రభువా, ఏ విధంగా ఉన్నావు అంటే దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీవు నా సొత్తు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. ఆ మాటలు నన్ను ఎంతో ఉజ్జీవింప చేస్తా వచ్చే. ఇంకో మాటలు, ఆ మాట ఏంటంటే ఒక ఆత్మీయ తల్లి మంచం మీద ఉంచుకోవడం పైకి లేకపోతుంది ఆమె. ఆ మాట నన్ను ఎంతో ఉజ్జీవింపజేసాయి అనమాట. ఆమెకు శరీరం అసలు బాలా, పైనుంచి అసలు మంచం మీద పైకి నుంచోడానికి కూడా ఓపిక లేదు. ఆమె అనే మాటలు నన్ను ఎంతో రగిలింపజేసాయి. ఏ విధంగా అంటే, అమ్మ ఏ విధంగా ఉన్నావు, బాగున్నావా అని అడుగుతున్నప్పుడు ఆమె చెప్పిన మాటలు, ఈ శరీరం కుళ్ళిపోయిందేమో, నేను ఆత్మలో ఆరోగ్యంగాను ఆనందంగాను ఉన్నాను. ఆ మాటలు నన్ను ఎంతో ఆశ్చర్యింపజేసాయి. నిజమే, క్యాలిక్యులేట్ చేసుకున్నాం మళ్ళీ. ఈ శరీరం కూడా కొద్ది రోజులే. నేను అనుకున్నాను అసలుకే అన్నీ మానేసుకున్నాను కదా, చక్కగా జిమ్కి వెళ్ళిపోయి కండలు పెంచేయాలి అనుకున్నాను. కానీ
ఎంత కండలు పెంచినా సరే కొద్ది రోజులే కదా. బ్యాడ్ బాయ్ సాయిగా జీవించా 27 సంవత్సరాలు. 27 సంవత్సరాలు నాకు ఇప్పుడు లెక్కేసుకున్నా. 27 × 365 సంవత్సరానికి 365 రోజులే కదా. 365 × 27 లెక్కేసుకుంటే 9800 చిల్లరి అంతే. తిప్పి కొడితే 10,000 రోజులు కూడా బతకలే నేను ఇంకా. నా మీద నాకే చిరాకేసింది. 10,000 రోజులు కూడా ఇంకా బతకలేదా? సర్లే, ఒకవేళ నేను 60 సంవత్సరాలు బతికితే అంత లెక్కేసుకున్నాను. 60 × 365 చూస్తే 21,900 రోజులు. 21,900 రోజులేనా? చిచ్చి. అంటే ఈ శరీరం నుంచి మట్టిలోంచి వచ్చాం కాబట్టి మళ్ళీ మట్టిగా పోతాం. ఆత్మ దేవుని దగ్గరికి వచ్చింది కాబట్టి మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళాలి. మరి ఆయన పరిశుద్ధుడు కాబట్టి నేను కూడా పరిశుద్ధుడు అవ్వాలంట. మనుషుల ముందు నటించాను కానీ దేవుడి ముందు నటించలేకపోయానండి. ఎందుకంటే దేవుడు హృదయాంతరంగా ఎరిగిన దేవుడని అర్థమైన తర్వాత, ఆయన ప్రేమ విలువ యొక్క గ్రంథం చదువుతున్నప్పుడు, ఆయన జీవగల మాటలు చదువుతున్నప్పుడు, ఆయన రోషం ఏంటో అర్థమవుతూ ఉంచినప్పుడు అప్పుడు అర్థమైంది నేనేంటో, నా బ్రతికేంటని. ఉన్నది కొద్ది రోజులైనా సరే దేవుడికి నమ్మకంగా బ్రతుకుదాంలే అని అర్థమైంది. పాపం అంటే నేను చెప్పిన పాపం అనుకోమాకండి. అబద్ధం అన్న పాపమే, ఒకరిని తప్పుగా చూసిన పాపమే, కుళ్ళుగా అనుకున్న పాపమని వాక్యం చదివితే కానీ అర్థం కాల నాకు. దయచేసి మీరందరూ కూడా మారు మనసు పొందుకొని యథార్థంగా దేవుడికి జీవిస్తారని నేను కోరుకుంటున్నాను. పోలీసులు కూడా ఈ నిజాలు నేను ఎప్పుడూ ఒప్పుకోలేదండి. ఎంతో కొట్టారు, కళ్ళల్లో మిర్చి రసం పిండుతూ ఉండేవారు. అబ్బే, వాళ్ళ వల్ల కాల. కానీ పరమ వైద్యుని యొక్క ప్రేమ నా జీవితం మారుస్తా ఈ విధంగా మారుతూ వచ్చారు. మనల్ని సృష్టించిన దేవుడే మనల్ని బాగు చేయగలడు. ఆ బంధకాల నుంచి విడిపించి, ఇదిగో ఈ దినాన ఇట్టి రీతిగా పనికొచ్చే పాత్రగా ఈ పనికిరాని వాడిని దేవుడు వాడుకుంటా పెంట కుప్పల మీద నుంచి తీసి ఆయన చేతుల్లో చెప్పుకొని నా బ్రతుకు నీతి రీతిగా మార్చిన దేవాది దేవుడికే మహిమ ఘనత చెల్లిస్తూ దేవుడి యొక్క సాక్ష్యం దీవించును గాక. ఆమేన్.